గ్రహణం వీడిన తర్వాత మీ రాశిని బట్టి మీరు చేయవలసినటువంటి పరిహారాలు అలాగే చేయవలసినటువంటి దానాలు ఏంటో చూద్దాం. అయితే గ్రహణ సమయంలో ముఖ్యంగా మీ రాశి ప్రకారం మీరు కొన్ని దేవతా మంత్రాలను పఠించితే అది మీకు ఎంతో శక్తిని ఇవ్వడమే కాకుండా మీరు పూజించే మీ ఇష్ట దైవానికి కూడా శక్తిని ఇస్తుంది. గ్రహణ సమయంలో దేవుళ్ళ శక్తి కూడా క్షీణిస్తుంది. అందుకే గ్రహణ సమయంలో మీరు చేసేటువంటి మంత్ర జపం మీకు అండగా ఉండడమే కాదు, దేవుళ్ళకి కూడా ఎంతో శక్తిని ఇస్తుంది. అయితే మీ రాశి ప్రకారం గ్రహణ సమయంలో మీరు పఠించవలసినటువంటి మంత్రం ఏంటి, అలాగే చేయవలసినటువంటి పరిహారాలు ఏంటో చూద్దాం. వృశ్చిక రాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు. అందుకే వృశ్చిక రాశి వారు చంద్రగ్రహణ సమయంలో హనుమాన్ చాలీసా పఠించడం, సుందరకాండ పారాయణం చేయడం చాలా మంచిది. ఇంకా వృశ్చిక రాశివారు ఓం క్రాం క్రీం క్రౌఫ్ సహ భౌమాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇంకా గ్రహణం వీడిన తర్వాత పేదవారికి గుమ్మడికాయను కానీ, బెల్లంను కానీ, లేదా పప్పులను కానీ, ఎరుపు రంగు పువ్వులను కానీ, ఎర్రని వస్త్రాన్ని కానీ దానం చేయండి. ఈ వీటిలో వేటినైనా సరే వృశ్చిక రాశివారు గ్రహణం వీడిన తర్వాత చేసినట్లయితే శుభ ఫలితాలు వస్తాయి. ఇలా చేయడం ద్వారా మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి.